గురుకుల వ్యవస్థని మళ్ళీ పునరుద్ధరిస్తే భారతదేశంలో ఒక దరిద్రమైనటువంటి ఒక ధర్మం యొక్క ప్రస్తావన, మతం యొక్క ప్రస్తావన అనేటువంటిది తీసుకురాకూడదు. చావా సినిమాలో ఉన్నటువంటి సంభాజీ మహారాజ్ గారు నమస్తే, వెల్కమ్ టు తేజస్వి మీడియా. ఈరోజు ఒక మంచి టాపిక్ తో అయితే మళ్ళీ మేము ముందుకు రావడం జరిగింది. సో ఇప్పుడున్న డేస్ లో విద్యా వ్యవస్థ ఏ రకంగా మారాలి, ఎందుకంటే భారతదేశానికి దండయాత్రలో వచ్చినటువంటి ఎవరైతే కొంతమంది దుర్మార్గులు చాలా రకాలైనటువంటి విధ్వంసాలను సృష్టించారు, విధ్వంసం కూడా చేశారని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. సో ఖచ్చితంగా ఇప్పుడున్న డేస్ లో భారతదేశంలో విద్యా వ్యవస్థలో ఎలాంటి మార్పులు చేర్పులు జరగాలి అనే అంశంపై ఈరోజు అయితే ఒక స్పెషల్ ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది. సో మనతో ప్రస్తుతం ఉన్నటువంటి వ్యక్తి ఒక మంచి గెస్ట్ అయితే మీ ముందుకి తీసుకురావడం జరుగుతూ ఉంది. హిందూ జనజాగృతి సమితి స్టేట్ కోఆర్డినేటర్ చేతన్ గాడి గారు అయితే మనతో ఉన్నారు. వారితో మాట్లాడడం. జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్. నమస్కారం. సో మీకు క్వశ్చన్ అర్థమైందని అనుకుంటున్నాం. సో ఇప్పుడున్న డేస్ లో ఈ విద్యా వ్యవస్థ ఎంత దారుణంగా ఉంది అనడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ మన ఫ్రీడమ్ ఫైటర్సే కావచ్చు, దాంతోపాటు ఎంతో మంది మహానుభావులకు సంబంధించినటువంటి చరిత్రను ఇవాళ మన పాఠ్య పుస్తకాల్లో లేకుండా చేశారు అనడానికి కూడా ఎన్నో ఉదాహరణలు కనిపిస్తా ఉన్నాయండి. సో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు వ్యూవర్స్ కి? ఈ ఒక విద్యా వ్యవస్థ అనేటువంటిది దేశానికి ఒక మూలం. ఎందుకంటే ఏదైతే ఒక విద్యని నేర్చుకుని బయటకు వస్తూ ఉంటారో వాళ్ళు ఆ దేశం యొక్క అభివృద్ధి కోసము, దేశం యొక్క ముందు వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో, భావనతో ఆ జనరేషన్ అనేటువంటిది తయారవుతూ ఉండేది ఈ ఒక యూనివర్సిటీస్లలో, ఈ ఒక విద్యా సంస్థలలో తయారవుతుంది. కానీ ఈ రోజు భారతదేశంలో ఒక సెక్యులర్ భారతదేశంలో ఒక దరిద్రమైనటువంటి ఒక పరిస్థితి ఎలా ఉంది అంటే, ఈ యూనివర్సిటీస్ నుండి బయట వస్తున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళల్లో పర్సంటేజ్ మనం చూసుకున్నట్లయితే దేశభక్తి అనేటువంటిది వీళ్ళల్లో లేకుండా పోతుంది. ధర్మము గురించి పోరాటం చేయాలి, ధర్మాన్ని కాపాడుకోవాలనేటువంటి అంశం చాలా దూరమే. అవునండి. కనీసము దేశం నాది, ఈ దేశం నాకు అన్నం పెట్టింది, ఈ దేశంలో నేను బతుకుతున్నాను, ఈ దేశం కోసం నేను ఏదైనా చేయాలనేటువంటి ఒక భావన కూడా వీళ్ళలో నిర్మాణం అవుతలేదు. అంటే దానికి కారణం ఏంటి అంటే ఈ రోజు ఉన్నటువంటి సెక్యులర్ వ్యవస్థ. ఈ రోజు ఉన్నటువంటి సెక్యులర్ వ్యవస్థలో కొన్ని ఆర్టికల్స్ మనకి ఏం చెప్తున్నాయి అంటే, భారతదేశము సెక్యులర్ దేశము కాబట్టి గవర్నమెంట్ యొక్క అనుదానముతో లేదా గవర్నమెంట్ సపోర్ట్ తో జరుగుతున్నటువంటి ఇన్స్టిట్యూషన్ లో ధర్మం యొక్క ప్రస్తావన, మతం యొక్క ప్రస్తావన అనేటువంటిది తీసుకురాకూడదు. అలా తీసుకొస్తే వాళ్ళ మీద కేసులు వేస్తారు, ఆ స్కూలు ఆ కాలేజ్ లైసెన్స్ రద్దు అయిపోతుంది. అలాంటి ఒక స్థితి ఈ రోజు ఉంది అన్నమాట. అందువల్ల ఇప్పుడు మీరు ఏదైతే స్కూల్స్, కాలేజెస్ ఏవైతే ఉన్నాయో, యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో, వీళ్ళెవ్వరూ కూడా మన సంస్కృతి, మన ధర్మము, మన రాజులు, మన ధర్మం గురించి చెప్పట్లేదు. ఒక వ్యవస్థ లేదు. వాళ్ళు భయపడుతున్నారు. ఎందుకంటే మన యొక్క ఆర్టికల్స్ మనకు అది అవకాశం ఇస్తలేదు, ఒక అనుమతిని ఇస్తలేదు. అందువల్ల మీరు ఏదైతే చెప్తున్నారు కదా, మార్పు అనేటువంటిది ఎక్కడ ప్రారంభం కావాలి అంటే, కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రభుత్వము వెంటనే ఎడ్యుకేషన్ పాలసీలో మార్పు తీసుకురావాలి. ఇక్కడ మన ధర్మమే ఆధారంగా ఎడ్యుకేషన్ వ్యవస్థ ఉండాలి అనేటువంటిది తీసుకొస్తే ఖచ్చితంగా అద్భుతమైనటువంటి రిజల్ట్స్. సో ఇక్కడ స్వాతంత్రం అనేది కొంతమందికి మాత్రమే వచ్చింది అని చెప్పేసి కూడా కొన్ని క్వశ్చన్స్ అనేది మనకి సోషల్ మీడియాలో వినిపిస్తూ ఉంటాయి. సో ఒక వర్గానికి మాత్రమే స్వతంత్రం వచ్చినట్టు కనిపిస్తూ ఉంది. కానీ భారత్ లో పుట్టి పెరిగి ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళకెవరికి కూడా స్వతంత్రం అనేది సంపూర్ణంగా రాలేదు అని చాలా క్వశ్చన్స్ కూడా మనకి రేజ్ అవుతూనే ఉంటాయి. సో ఇప్పటి వరకు ఏదైతే చరిత్ర గురించి మనం మాట్లాడుకుంటా ఉన్నామో దానికి విరుద్ధంగానే మనకి పాఠ్య పుస్తకాల్లో మనం చూస్తున్నాం. కానీ మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరైతే ఉన్నారో, చాలా మంది దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి మహానుభావులు కూడా వాళ్ళ చరిత్ర మనకి ఎక్కడ కూడా చూపించిన పరిస్థితి అయితే లేదు. సో దాని గురించి ఇప్పుడు ఫ్రీడమ్ ఫైట్ అంటే, ఇప్పుడు స్వతంత్రం అనేటువంటిది హిందువులకి స్వతంత్రం అనేటువంటిది ఇంకా రాలేదు అనేటువంటిది ఏదైతే ఉందో వాదన, అది నిజంగా హిందువులకు రాలేదంటారా? హిందువులకి ఇప్పటి వరకు భారతదేశంలో స్వతంత్రం అనేటువంటిది లేదు. ఎందుకంటే మీరు చూడండి, ఎడ్యుకేషన్ వ్యవస్థ ఉండొచ్చు, లేదా మన ఒక ఫ్యామిలీ ఒక వ్యవస్థ ఉండొచ్చు, లేదా రాజకీయ వ్యవస్థ ఉండొచ్చు. ఇవన్నీ కూడా మనం చూసుకున్నట్లయితే హిందూ సమాజానికి ఒక రాజకీయ సంరక్షణ అనేటువంటిది ఎక్కడా లేదండి. ఇప్పుడు హిందూ కార్యకర్తల మీద కానీ, హిందూ ధర్మానికి పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళ మీద ఎంత దాడులు జరుగుతున్నాయి, వాటికి ఒక లీగల్ వ్యవస్థ ఏదైతే న్యాయ వ్యవస్థ అనేటువంటిది ఉందో అది కూడా మీరు చూడండి. ఇండియన్ పినల్ కోడ్ 1865 అని ఉంటుంది. అవునండి. 1865 లో మనకి స్వతంత్రం వచ్చిందా? రాలేదు.
సో అప్పుడు ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ ఎవరు తీసుకొచ్చారు? బ్రిటిషులు తీసుకొచ్చారు. అవును. ఎందుకు తీసుకొచ్చారు? 1857 లో ప్రథమ సిపాయి తిరుగుబాటు ఏదైతే జరిగిందో అలాంటి తిరుగుబాటు ఇంకొకసారి జరగకూడదు, అందువల్ల ఈ ఒక విప్లవకారుల్ని అణిచివేయాలి, దేశ గురించి నేను ఫైట్ చేసేటువంటి ఆలోచనని మర్చిపోవాలనేటువంటి ఉద్దేశంతో వాళ్లకు తీవ్రమైన శిక్ష విధించాలని తీసుకొచ్చినటువంటి న్యాయ వ్యవస్థ అది బ్రిటిషులు తీసుకొచ్చింది. అదే న్యాయ వ్యవస్థలో కొద్దిగా గొప్ప మనం మార్పులు చేసుకుంటూ ఈ రోజు కూడా ఉందన్నమాట. అలా ఉన్నప్పుడు నాకు అనుకూలమైనటువంటి, అంటే ఈ హిందూ సమాజానికి అనుకూలమైనటువంటి న్యాయ వ్యవస్థ లేదు, ఎడ్యుకేషన్ వ్యవస్థ మీరు చూస్తున్నారు అదంతా పూర్తిగా మెకానిక్ సిస్టమ్ అనేటువంటిది ఉంది, ఏదైతే గురుకులాన్ని నాశనం చేసి ధర్మానికి దగ్గరగా ఉండకూడదు, ధర్మానికి అనుకూలంగా ఉండకూడదు, ఏమున్నా కూడా వ్యావహారికమైనటువంటి ఆలోచన, నాకు డబ్బులు రావాలి, నేను ఎదగాలి, నేను సంపాదన చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈ రోజు ఉంది. ఫ్యామిలీ సిస్టమ్ మీరు చూడండి, ముందు ఎలా ఉండేది, ఉమ్మడి కుటుంబం ఉండేది, ఫ్యామిలీ అనేటువంటిది ఎలా ఉండేది, అక్కడ ఆ ఫ్యామిలీ ఒక సిస్టమ్ లో అద్భుతమైనటువంటి ఒక ఏమంటారు మన హిందూ ధర్మం గురించి ఉండొచ్చు, విలువల గురించి, వ్యక్తిత్వం గురించి మాట్లాడే. ఇప్పుడు ఇండివిజువల్ ఫ్యామిలీస్ అయిపోయింది, తల్లిదండ్రులను కూడా జతలో ఉంచుకునేటువంటి స్థితి లేదు. ఈ ఒక ఫ్యామిలీ సిస్టమ్ కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ వ్యవస్థ యొక్క పరిణామమే. అవును. సో అంటే స్వతంత్రం అనేటువంటిది ఏంటి? ఇప్పుడు కూడా మనము ఒక బానిసమైనటువంటి ఒక జీవితమే మనకుంది. ఎందుకంటే మీరు ఏదైతే ఈ ఒక చరిత్రకారుల గురించి చెప్పారో, నా దేశము గురించి తన ప్రాణాలని సమర్పించినటువంటి భగత్ సింగ్, రాజ్గురు, సఖదేవ్ గురించి ఉండొచ్చు, లేదా హిందవీ స్వరాజ్యాన్ని స్థాపన చేసినటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్, తర్వాత ఛత్రపతి సంభాజీ మహారాజ్ ఉండొచ్చు, బాజీరావు పేష్వే లాంటి వాళ్ళు ఉండొచ్చు, వీళ్ళ గురించి, లేదా సావర్కర్ గారు, లోకమాన్య బాలగంగాధర తిలక్ గారి గురించి మనకు నేర్పించేటువంటి ఒక పాఠ్యాంశాలలో లేనే లేవు. నిజంగా ఇంకొక బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, చావా సినిమాలో ఉన్నటువంటి సంభాజీ మహారాజ్ గారు ఎవరికి తెలియదండి. యాజ్ ఏ జర్నలిస్ట్ అయి ఉండి మాకు కూడా మొన్న చావా సినిమా వచ్చిన తర్వాత ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి పుత్రుడు ఎవరైతే ఉన్నారో సంభాజీ మహారాజ్ గారి గురించి విన్నాం, కానీ ఈ రకంగా అయితే మనం వినలేదండి. ఎంత హింస చేశారు, ఎంత ఇబ్బంది పెట్టారండి. సో దేని గురించి ఇప్పుడు ఇలాంటి ఎంతో మంది తమ ప్రాణాలని పణంగా పెట్టి దేశం కోసం పోరాటం చేసినటువంటి వాళ్ళు ఉన్నారండి. కానీ వాళ్ళ గురించి ఎంత మనం నేర్పిస్తున్నాం అనేటువంటిది మనం చూసుకున్నట్లయితే, మీరు చెప్పారు సంభాజీ మహారాజ్ వాళ్ళని ఎన్ని రోజులు ఇబ్బంది పెట్టి వాళ్ళ అంటే హింసించి చంపేసినా కూడా వాళ్ళు ధర్మాన్ని వాళ్ళు మార్చుకోలేదండి. అలాంటి ఉదాహరణ మనము ఈ ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ లో మనము తీసుకురాకపోతే నా దేశం గురించి ఒక అభిమానం అనేది నా వాళ్ళకి ఎట్లా ఇది నిర్మాణం అవుతుంది? అలాగే మీరు చూస్తే ఒక 10-12 సంవత్సరాల క్రితమే మనం ఒక ఉద్యమం చేసామండి గోవాలో. NCERT సిలబస్ లో ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి హిస్టరీ బుక్ లో మీరు చూసుకుంటే 6 లైన్లండి, 6 లైన్స్ లో శివాజీ మహారాజ్ చరిత్ర అంతా చెప్పేశారు. మహానుభావుడి చరిత్ర గురించి చెప్పాలంటే సినిమాలు కూడా పాటలుగా చేయాలి అని చెప్పేసి అన్నారు దర్శకత్వం. ఈ 6 లైన్స్ లో మీరు ఏం చెప్తారు, అందులో ఏముంటుంది అంటే ఎంత నిర్లక్ష్యం చూడండి. దానిపైన మనం పోరాటం చేసి రస్తా రోకోలు చేసి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే తర్వాత దాన్ని 6 లైన్స్ ఉండేది 6 పేజెస్ కి దాన్ని పెంచడం జరిగింది అన్నమాట. చేతన్ గారు, ఇక్కడ మన పాఠ్య పుస్తకాల్లో మేము చిన్నప్పటి నుంచి చదువుకున్న దాంట్లోనే కావచ్చు, మీరు కూడా చాలా పెద్దవాళ్ళు, సో మీ పాఠ్య పుస్తకాల్లో చదువుకున్నప్పుడు కూడా ఎక్కడ కూడా మన భారతదేశంలో ఉన్నటువంటి మహా మేధావుల గురించి, ఎవరైతే రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఎక్కడ కూడా మనము చదువుకున్న దాఖలా లేవు. చాలా మీరు అన్నట్టు ఒక చిన్న పారాగ్రాఫ్ తో సరిపెట్టారు, కానీ నిజాం తాలూకి అరాచకాలని ఎక్కడ చెప్పలేదు. వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు, నిజాంలు కావచ్చు, ఔరంగజేబులకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో వీళ్ళందరికి సంబంధించి వీళ్ళని మంచి ఒక ఫ్రేమ్ అనేది క్రియేట్ చేసి పెట్టారు, చాలా మంచి వాళ్ళు వీళ్ళు అనే రకంగా. సో దీని గురించి విదేశీ ఆక్రమణదారులు వీళ్ళు మొఘల్స్ ఉండొచ్చు, పోర్చుగీస్ ఉండొచ్చు, బ్రిటిష్ ఉండొచ్చు, వీళ్ళందరూ కూడా భారతదేశానికి ఎందుకు వచ్చారు? ఇప్పటికీ కూడా మీరు చూడండి, నెరేటివ్ ఎట్లా సెట్ చేశారంటే, బ్రిటిషులు భారతదేశానికి ఎందుకు వచ్చారు అని అడిగితే వ్యాపారం చేసుకోవడానికి అంటారు. ఆ రకమైన నెరేటివ్ సెట్ చేశారు. వాడు వ్యాపారం అనేటువంటి కోణంతో దేశాన్ని ఆక్రమించుకున్నారు. మతం మార్చడానికే ఇక్కడ వాళ్ళ ఉద్దేశం ఒకటే ఉంటుంది, ఈ దేశాన్ని క్రైస్తవ దేశంగా ఎట్లా మార్చాలి అనేటువంటి ఒక కోణంతోనే వాళ్ళు ఇక్కడికి వచ్చారు. కానీ అది మనకు నేర్పించట్లేదు. మనకేమంటే వాళ్ళు వ్యాపారం కోసం వచ్చారు, తర్వాత వాళ్ళు ఇక్కడ ఎంతో డెవలప్మెంట్ చేశారు, రైల్వే ట్రాక్లు వేశారు, ఇవన్నీ కూడా వాళ్ళ కోసం చేసుకున్నారండి. వాళ్ళ కోసం ఇక్కడ నుండి ఆ ఒక డబ్బుని ఒక దేవాలయాలు దోచుకున్న తర్వాత ఎలా తీసుకెళ్లాలి అనే దానికి వాళ్ళు చేసుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఎట్లా ఉండే, జీరోని కనిపెట్టింది ఎవరు? ఆర్యభట్ట కాదా? అవునండి. సర్ విశ్వేశ్వరయ్య గారు వాళ్ళంతా ఒక ఇంజనీర్ ఎవరైనా ఉన్నారా? లేదంటే ఇప్పుడు మనకి సుశ్రుత మహర్షి ప్లాస్టిక్ సర్జరీ చేసిన వాళ్ళు మొట్టమొదటిగా సుశ్రుత
మహర్షి అని మనం చెప్తాము. సో ఇట్లా ప్రతి ఒక్కటి మనం చూసుకుంటే అప్పుడు గురుకుల కాలంలో 64 కళలు 14 విద్యలు నేర్పించేవాళ్ళు. ఇప్పటికి కూడా మీరు ఢిల్లీలో వెళ్ళి చూడండి, కుతుబ్ మినార్ అని మనం ఏది చెప్తున్నామో అక్కడ మీకు కుతుబ్ మినార్ లోపల మీరు వెళ్తే అక్కడ మీకు ఒకటి ఇది ఉంటుంది, విష్ణు స్తంభం అని ఉంటుంది. ఆది శంకరాచార్యుల వారు 2500 సంవత్సరాల క్రితం అక్కడికి వస్తారంటే అప్పుడు ఒక విష్ణు స్తంభాన్ని స్థాపన చేశారు. రస్ట్ ప్రూఫ్ టెక్నాలజీ. ఈ రోజుకి కూడా ఎండకి వానకి గాలికి అది అలాగే ఉంటుంది, కానీ ఇంత చెక్కు చెదరలేదు, రస్ట్ లేదు దాని మీద. అంటే దాని మీద ఏ రకమైనటువంటి ఒక ఫాస్ఫేట్ అని చెప్తారు, అది ఎంత గ్రాములు ఎంత దాని మీద లేపన చేయాలనేటువంటి టెక్నాలజీ అప్పుడు ఉంటే గానీ అది రస్ట్ ప్రూఫ్ ఎలా అవుతుంది? అలాంటి ఎడ్యుకేషన్ అప్పుడు ఇస్తున్నారు కాబట్టే అలాంటి వాటిని వాళ్ళు నిర్మాణం చేయగలిగారు కదా. అంటే మనలో లేనిది అక్కడ ఏముంది? ఇక్కడ పోర్ట్రే ఎట్లా చేయడం జరిగింది అంటే బ్రిటిషులు అనేటువంటి వాళ్ళు టెక్నాలజీని తీసుకొచ్చారు, వాళ్ళకి దగ్గర అని చెప్తారు కదా, అంత అబద్ధం అనేటువంటిది. ఎందుకంటే విమానం అనేటువంటిది అయితే ఉందో మీరు చూడండి, త్రేతాయుగంలో ప్రభు శ్రీరామచంద్రుల వారు రావణాసుర సంహారం జరిగిన తర్వాత సీతామాత మరియు లక్ష్మణ స్వామితో పాటు ఆంజనేయ స్వామితో పాటు వచ్చింది పుష్పక విమానం. ఆ విమానం యొక్క పేరు కూడా ఉందండి, పుష్పక విమానము. భారద్వాజ ఋషులు యంత్ర సర్వస్వం అనేటువంటి ఒక గ్రంథంలో ఎన్ని రకాల విమానాలు ఉంటాయి, విమానం ఎట్లా తయారు చేయాలి, దాని ఒక ఆకాశ గమనం ఎట్లా ఉండాలనేటువంటి కంప్లీట్లీ అందులో రాసి ఉంది. కానీ ఈ రోజు మనకి ఏం చెప్తారంటే విమానం ఎవరు ఇది చేసింది అంటే రైట్ బ్రదర్స్ అంటారు. సో రైట్ బ్రదర్స్ అనేటువంటి వాళ్ళకన్నా 1000 సంవత్సరాల క్రితమే భారద్వాజ ఋషులు ఈ ఒక విమానాన్ని కనిపెట్టారు కదా. అది మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఎందుకు రావట్లేదని మేము అడుగుతున్నాం. ఖచ్చితంగా రోజు ఈ మొఘల్స్ గురించి మీరు చెప్పారు కదా, ఔరంగజేబ్ ఉండొచ్చు, అక్బర్, బాబర్, హుమాయూన్, మహమ్మద్ బిన్ కాసిం, ఈ ఔరంగజేబ్ దీని గురించి చెప్పండి అంటే వాళ్ళ వంశావళిని చెప్పేస్తారు టకటక అని. కానీ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఉంటుంది, ఛత్రపతి శివాజీ మహారాజ్ తర్వాత ఎవరు వచ్చారు, ఆ హిందవీ స్వరాజ్య స్థాపన చేయడానికి అతను ఎక్కడ ఇది ప్రతిజ్ఞ తీసుకున్నాడు, లేదా స్వతంత్ర వీర్ సావర్కర్ గారి యొక్క ఫ్యామిలీ గురించి చెప్పండి అంటే, లేదా మన శ్రీరామచంద్రుడి యొక్క వంశావళి గురించి చెప్పండి అంటే ఈ రోజు పరిస్థితిలో ఉన్నాం మనం. సో ఇవన్నీ కూడా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో నేర్పించకపోవడం వలన ఈ రోజు దేశభక్తులు తక్కువయ్యారు. ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఉన్నారు. ఈ రోజు మీరు మైక్రోసాఫ్ట్ చూసుకోండి, లేదా మీరు ఏదైతే గూగుల్ చూసుకోండి, అక్కడంతా కూడా శాసిస్తున్నటువంటి వాళ్ళు మన భారతీయులే. ఆ ఒక ఎండి లెవెల్లో అంతా వస్తున్నారు. అంటే ఎడ్యుకేషన్ ఉంది కానీ దేశభక్తి లేదు. వాళ్ళు అక్కడ ఎందుకు వెళ్ళిపోయారు? డబ్బు సంపాదననే ప్రధానమైనటువంటిది అనేటువంటి భావన ఉండడం వల్లనే అక్కడికి వెళ్ళిపోయారు కదా. అదే దేశం గురించి నేను ఏదైనా చెయ్యాలి అనేటువంటి భావన ఎందుకు రావట్లేదంటే విద్య వినయేన భవేత్ అంటారండి. విద్య అనేటువంటిది వినయంతో కూడుకొని ఉండాలి. ఆ వినయం అనేటువంటిది సంస్కారంతో వస్తుంది. ఆ సంస్కారం ఈ రోజు లోపించింది కాబట్టి వ్యావహారికమైనటువంటి జ్ఞానమే ఇస్తున్నాము, ఆధ్యాత్మిక జ్ఞానం ఇస్తలేదు కాబట్టి దేశాని కోసము పోరాటం చేసేటువంటి యోధులు ఈ రోజు లేరు. సో ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి మా దగ్గర. చాలా మంది భారత్ నుంచి ఫారెన్ కంట్రీస్కి వెళ్ళి చాలా మంది అక్కడ చదువుకుంటా ఉన్నారు. సో వాళ్ళ గురించి ఏం చెప్తారండి? అంటే ఇక్కడ ఈ విద్య అనేది సరిపోవట్లేదు అంటారా, లేకపోతే ఇంతకన్నా మంచి విద్య అనేది అక్కడ ఉంది అని అనుకుంటున్నారా? యాక్చువల్లీ ఎలా అవుతుంది అంటే ఎడ్యుకేషన్ అనేటువంటిది భారతదేశంలో కూడా అద్భుతమైనటువంటి యూనివర్సిటీస్ ఉన్నాయి, ఎన్నో రీసెర్చ్లు అనేటువంటిది ఇక్కడే జరుగుతుంది. ఇప్పుడు మోదీ గారి యొక్క నేతృత్వంలో అద్భుతమైనటువంటి రీసెర్చ్లు జరుగుతున్నాయి. ప్రపంచాన్ని మనం శాసిస్తున్నటువంటి స్థితికి మనం ఇప్పుడు వచ్చాం. కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే ఎందుకు వీళ్ళు విదేశాలకి వెళ్ళిపోతున్నారంటే కేవలము డబ్బు, అధికారము, స్టేటస్ అనేటువంటిదే జీవితంలో ప్రధానము అనేటువంటిది నేర్పించడం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళకి ఇక్కడ ఆ రికగ్నిషన్ అనేటువంటిది కానీ దొరకట్లేదు. మరి ఇంకొకటి ఏమంటే దేశభక్తి అనేటువంటిది ఇక్కడ నిర్మాణం కావట్లేదు కాబట్టి వాళ్ళు డబ్బు సంపాదన కోసం ఇక్కడ కన్నా అక్కడ డాలర్స్ ఎక్కువ ఉంది కదా అక్కడికి వెళ్ళిపోతున్నారు అనమాట. కానీ ఎప్పుడైతే మనము వాళ్ళకి ధర్మము గురించి, దేశము గురించి, ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి విలువల గురించి మనం నేర్పిస్తే ఖచ్చితంగా వాళ్ళు ఇక్కడే ఉంటారండి. ఇప్పటికీ కూడా మా గురుగారు ఏం చెప్తారంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు అధ్యాత్మాన్ని నేర్చుకోవడానికి భారతదేశానికి వస్తూ ఉంటే ఆ ఒక జీవితాన్ని ఎలా సాఫల్యం చేసుకోవాలని నేర్చుకోవడానికి భారతదేశానికి వస్తున్నారు. ఎందుకంటే యోగాభ్యాసం అనేటువంటిది ఇక్కడే నిర్మాణమైంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఈ ఒక అశాశ్వతమైనటువంటి డబ్బు సంపాదన చేసుకోవడానికి విదేశాలకు వెళ్ళిపోతున్నారు. అంటే దౌర్భాగ్య పరిస్థితిలో మనం ఉన్నాం. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫాల్ట్ అండి. ఆ దేశభక్తి ఈ రోజు నిర్మాణం చేయలేకపోతున్నాము. మీరు ప్రపంచంలో ఏ దేశం అన్నా చూసుకోండి, అసలు ఆ దేశం మీద దాడి కోసం వచ్చిన వాళ్ళని మంచిగా పోర్ట్రే చేసేటువంటి ఒక దేశం ఏంటండి? అసలు ఈ విద్యా వ్యవస్థ అసలు ఏ రకంగా రూపొందించారు అనేది కూడా చాలా అయోమయంగా ఉంది. ఇప్పుడు
మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ మొట్టమొదటి భారతదేశంకి ఎడ్యుకేషన్ మినిస్టర్. మరి ఆ ఒక కాంగ్రెస్ హయాంలో ఏదైతే ఎడ్యుకేషన్ అంటే ఇప్పుడు ఒక్కసారి మనకు 1947లో భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. స్వతంత్రం వచ్చిన తర్వాత స్వతంత్రం అంటే ఏంటి? స్వతంత్రము, నా యొక్క వ్యవస్థని నేను నిర్మాణం చేసుకోవాలి కదా. అలా కాకుండా నా యొక్క భారతదేశం యొక్క గొప్ప చరిత్రని నిర్మాణం చేసేటువంటి ఎడ్యుకేషన్ వ్యవస్థని నేను నిర్మాణం చేసుకోకుండా ఈ రోజు వాళ్ళు ఏం చేశారంటే దాన్ని కమ్యూనిస్టుల చేతులకు అప్పచెప్పేశారు. ఆ సిలబస్ సెట్టింగ్ ఎవరైతే చేస్తారో ఆ టీం అంతా కమ్యూనిస్టులు ఉన్నారు. అందువల్ల కమ్యూనిస్టులు అంటే ఏంటి? వాళ్ళు రాజ్యాధికారం కోసము కోట్లాది మందిని చంపినటువంటి చరిత్ర. అలాంటి వాళ్ళ చేతులు ఎడ్యుకేషన్ సిస్టమ్ ని అప్పచెప్పడం వల్ల వాళ్ళు దేశ వ్యతిరేక భావన నిర్మాణం అవ్వడము, లేదా దేశం గురించి ఒక చిన్న చూపు చూసేటువంటి ఒక భావన నిర్మాణం చేసేటువంటి సిలబస్ ని వాళ్ళు తీసుకొచ్చారు. అందువల్ల వాళ్ళు మొఘల్స్ ఇక్కడ వచ్చిన తర్వాత కూడా ఎన్నో డ్యామ్స్ ఇక్కడంతా నిర్మాణం చేశారు. వాళ్ళు ఎన్నో మంచి మంచి కార్యాలు ఇక్కడ చేశారు. వాళ్ళు ఉండడం వల్ల వ్యాపారం అనేటువంటిది పెరిగింది అనేటువంటి దృష్టికోణంలో ఈ రోజు మాట్లాడుతున్నారండి. ఆ రోజు మేము ఈ రోజు తెలంగాణలో ఉన్నాం కదా, రజాకారులు ఎంత దారుణమైన హత్య చేశారని చెప్పేసి ఏదైతే రజాకార్ మూవీ వచ్చిందో అప్పటి వరకు మనకు తెలియదు. అవునండి, ఇంత దారుణం జరిగింది అని. ఎగ్జాక్ట్ నా క్వశ్చన్ కూడా అదే అండి. ఇక్కడ మొఘలులే కావచ్చు, నిజాం పాలకులు వాళ్ళు చేసినటువంటి అరాచకాల గురించి ఎక్కడ ఏ పాఠ్య పుస్తకాల్లో లేకపోవడం అనేది నిజంగా దౌర్భాగ్య పరిస్థితి అని చెప్పుకోవచ్చు అంటారు? 100% చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజు సెక్యులర్ వ్యవస్థ అనేటువంటి ఒక ముసుగులో వీళ్ళు ఏం చెప్తున్నారంటే కుహానా సెక్యులరిజం అంటే ఇది అంటే వాళ్ళ గురించి అంటే మైనారిటీస్ గురించి ఏదైనా చెప్పితే వాళ్ళు బాధపడిపోతారేమో, వాళ్ళ ఓటు బ్యాంకులు మనకి ఎక్కడ ఇదైపోతుందో అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు వాళ్ళు చేసినటువంటి తప్పిదాలని, వాళ్ళు చేసినటువంటి క్రూరమైనటువంటి హీనమైనటువంటి పనులను కూడా వీళ్ళు అంటే ఇది వాస్తవాలు కదా, చరిత్రని ఎవరు దాచిపెట్టలేరు కదండి. ఆ జరిగినటువంటి అంశాలను కూడా చూపిస్తే వీళ్ళకి ఎక్కడ ఓటు బ్యాంక్ కి ప్రాబ్లం అవుతుందో అని చెప్పేసి అప్పుడు కాలంలో దానిని కూడా చూపెట్టలేదండి. అందుకే ఈ రోజు నిజమైనటువంటి చరిత్ర నుండి మనం దూరం వెళ్ళిపోయాము. ఇప్పుడు షిఫాలి వైద్య గారు ఉన్నారు, అలా ఎంతో మంది చరిత్రకారులు ఉన్నారన్నమాట. వాళ్ళు నిజమైనటువంటి చరిత్రను వాళ్ళు అధ్యయనం చేశారు, వాళ్ళు దాని గురించి గ్రంథాలు కూడా రాశారు. వాటన్నిటిని కూడా సిలబస్ లో తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే ఖచ్చితంగా ప్రభుత్వమే చెయ్యాలి. సో మీరు ఆల్రెడీ ఇప్పుడు ఇట్లాంటి పాఠ్య పుస్తకాల పైన కొన్ని చేంజెస్ రావాలి అని చెప్పేసి మీరు ఆల్రెడీ ఫైట్ చేస్తానే ఉన్నారు. సో మీరు రానున్న రోజుల్లో ఎలా గ్రౌండ్ వర్క్ చేయబోతా ఉన్నారు దీని విషయంలో? ఈ సందర్భంలో యాక్చువల్లీ ముందు కూడా ఒక 12-13 సంవత్సరాల నుండి ఎడ్యుకేషన్ సిస్టమ్ లో మార్పు రావాలని చెప్పేసి మనం నిరంతర పోరాటం జరుగుతుంది. NCERT సిలబస్ టీమ్ లో దేశభక్తులు అలాగే ఈ ఒక నిజమైనటువంటి చరిత్రని తెలిసినటువంటి వాళ్ళు ఉండాలి అని చెప్పేసి మేము ప్రభుత్వానికి మెమరాండం కూడా ఇవ్వడం జరిగింది. సేవ్ భారత్ సేవ్ కల్చర్ అనేటువంటి ఒక సంస్థ కూడా దీనికోసం పనిచేస్తూ ఉంది. వాళ్లతో కూడా మనము కలిసి మన కల్చర్ గురించి, మన సంస్కృతి గురించి, మన పండగల గురించి, మన చరిత్రకారుల గురించి, మన దేశ విప్లవకారుల గురించి మీరు సిలబస్ లో యాడ్ చేయాలి అని చెప్పేసి రికమెండేషన్స్ ఇవ్వడము, దానికి ఏ గ్రంథాలు అనేటువంటిది ఉండాలనేటువంటిది కూడా వాళ్ళకి తెలియచేయడం అనేటువంటిది కూడా మనం చేస్తున్నాము. గురుకుల వ్యవస్థ మళ్ళీ పునరుజ్జీవనం కావాలి అంటే భారతదేశం యొక్క రాజ్యాంగంలో సెక్యులర్ వ్యవస్థ అనేటువంటిది వెళ్ళిపోవాలి, సనాతన ధర్మ రాజ్యం అనేటువంటిది అక్కడ రావాలి. ఎగ్జాక్ట్లీ మేము మెనీ ఇంటర్వ్యూస్ లో మేము కూడా కొంతమంది మహానుభావులతో మాట్లాడడం జరుగుతా ఉంది. ఎందుకంటే గురుకుల వ్యవస్థని మళ్ళీ పునరుద్ధరిస్తే చాలా చేంజెస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే విద్యా వ్యవస్థని ఇంకా చాలా స్ట్రాంగ్ చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా మన సంస్కృతి సాంప్రదాయాలు కావచ్చు. ఎందుకంటే గురుకుల వ్యవస్థలో మేము లాట్ ఆఫ్ టైం మేము మాట్లాడినాము ఇంటర్వ్యూస్ చేసే టైంలో, అక్కడ అన్ని రకాలైనటువంటి విద్యలు నేర్పిస్తారండి. ఇప్పుడున్న స్కూలింగ్ వ్యవస్థలో ఇప్పుడున్న ప్రైవేట్ స్కూల్స్ కావచ్చు, గవర్నమెంట్ స్కూల్స్లలో ఏం నేర్పిస్తున్నారండి? అసలు మనం చూసుకుంటే ఎంత టాలెంట్ అనేటువంటిది ఏదైతే ఉంటుంది కదా, ఆ టాలెంట్ ఎక్స్పోజ్ చేయాలి అనేటువంటి ఒక వ్యవస్థనే లేదండి. వాళ్ళని ఒక ఇప్పుడు కూడా మీరు చూడండి, 5వ క్లాస్ పిల్లోడు, 4వ క్లాస్ పిల్లోడు ఒక 30-40 టెక్స్ట్ బుక్లు, హోంవర్క్ బుక్లు, క్లాస్ వర్క్ బుక్లు అన్ని తీసుకొని వెళ్తూ ఉంటాడు. కానీ అతనికి ఆత్మవిశ్వాసము, ధైర్యం అనేటువంటిదే ఉండదు. చిన్న చిన్న పిల్లలకు అడిగితే టెన్షన్ అని చెప్తారు వాళ్ళు. అరే టెన్షన్ అనేటువంటిది అంత చిన్న పిల్లోనికి ఉంది అంటే టెన్షన్ పుట్టిస్తున్నారు. అలా టెన్షన్ వాళ్ళు నిర్మాణం చేస్తున్నారు. విద్యా వ్యవస్థ ఎలా ఉండాలి అంటే అతను అంత ధైర్యంతో నేను ఈ ప్రపంచాన్ని ఇది శాసించొచ్చు అనేటువంటి ఒక భావన, అంత ఆత్మ విశ్వాసం నిర్మాణం చేయాలి. కానీ ఆత్మవిశ్వాసం అనేటువంటిది ఎడ్యుకేషన్ వ్యవస్థలో నిర్మాణం కావట్లేదు. ధైర్యం అనేటువంటిది ఎడ్యుకేషన్ వ్యవస్థ నుండి నిర్మాణం కావట్లేదు. ఒక విలువలు, తల్లి తండ్రి, ఒక కుటుంబం అనేటువంటిది నాది, దానికోసం నేను చెయ్యాలనేటువంటి భావన లేదు. దేశభక్తి నిర్మాణం కావట్లేదు. ధర్మం గురించి నేర్పించట్లేదు. ఇలాంటి ఎడ్యుకేషన్ వ్యవస్థ ఎలా అంటే స్వామి వివేకానందుల వారు ఏం చెప్తారంటే సూటు బూటు అంతా వేసుకొని ఉన్నటువంటి ఒక శవము.
ఉంటే అది ఎలా ఉంటుంది చూడడానికి పైనుండి బాగా ఉంటుంది కానీ కుళ్ళిపోయి ఉంటుంది కాబట్టి దుర్వాసన వస్తుంది. అందువల్ల ఈ ఒక డెవలప్మెంట్ ఏదైతే జరుగుతుందో మెట్రోలు వస్తూ ఉండొచ్చు, తర్వాత బుల్లెట్ ట్రైన్లు రావచ్చు, ఇవన్నీ డెవలప్మెంట్ అనుకుంటున్నాము కానీ సంస్కారము లేనటువంటి డెవలప్మెంట్ అనేటువంటిది శవానికి సమానం అని చెప్పేసి వివేకానందులు వారు చెప్పారు. అందువల్ల ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేటువంటిది కంప్లీట్ గా ప్రక్షాళన జరగాల్సినటువంటి అవసరం. సో ఇక్కడ లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి చాలా మందికి పేరెంట్స్ ఉన్నటువంటి క్వశ్చన్ గా చెప్పుకోవాలి. ఎవరైతే టీచింగ్ చేసేటువంటి ఎవరైతే టీచర్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ టీచర్స్ కూడా సరిగ్గా లేరు అని చెప్పడానికి మనకి ఎన్నో న్యూస్లు కూడా మనకు వస్తా ఉన్నాయి. సో ప్రతి ఒక్క టీవీ ఛానల్లో టీచర్, ఒక లెక్చరర్, ఒక ప్రొఫెసర్ చేసినటువంటి పనికి ఒక స్టూడెంట్ బలయ్యాడు అని చెప్పేసి మనం మాట్లాడుతున్నాం. ఎట్ ది సేమ్ టైం స్కూలింగ్ వ్యవస్థలో ఎవరైతే ఇక్కడ టీచర్సే కావచ్చు, దాంతో పాటు ఎవరైతే బస్ డ్రైవర్సే కావచ్చు, చాలా మంది పిల్లల్ని చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇబ్బంది పెట్టడం అట్లాంటి వీడియోస్ కూడా మనం ఎన్నో చూస్తున్నాం. మొత్తం వాళ్ళు ఇంకా సెక్సువల్ గా ఈ రకంగా ఇప్పుడు ఏ రకంగా అయింది అంటే ఒక యాంగిల్లో మనం చూసుకుంటే టీచర్స్ అనేటువంటి వాళ్ళు కేవలము ఎంప్లాయీస్ కింద వాళ్ళు పనిచేసేటువంటి ఒక మషిన్స్ అయిపోయారండి. వాళ్ళకి ఏమంటే ఏదైతే సిలబస్ ఇచ్చి ఉంటారో దాన్ని వాళ్ళు ఎంతవరకు నేర్పించాలో అది ఒక టార్గెట్స్ ఉంటుంది, ఇంత పోర్షన్స్ అనేది కంప్లీట్ చేయాలి, వెళ్ళిపోవాలనేటువంటిది అలా వాళ్ళు చేస్తున్నారు. నిజమైనటువంటి విద్యార్థులలో భావన నిర్మాణం చేసేటువంటి ప్రయత్నము ఈ టీచర్స్ అనేటువంటి చేయడం కూడా చాలా తక్కువ ఉంది. ఇంకొకటి ఏంటి అంటే సంస్కారయుతమైనటువంటి ఎడ్యుకేషన్ లేనందువలన టీచర్స్ అంటే ఎట్లా అంటే మనము గురువు స్థానంలో చూస్తూ ఉంటాం. కానీ ఈ రోజు టీచర్స్ మరియు స్టూడెంట్స్ మధ్యలో కూడా ఈ ఒక అఫేర్స్ అనేటువంటిది చాలా బాధాకరం అండి. అది అంటే మనం ఊహించుకోలేనటువంటి ఒక స్థితి అన్నమాట. మాట్లాడాలంటే కూడా మాటలు రావట్లేదు. ఎందుకంటే గురువు స్థానంలో మనం చూస్తూ ఉంటాము. వాళ్ళు మనకి విద్యను అందించాలి అంటే వాళ్ళని మనం భావంతో మనం చూస్తాము. కానీ ఈ రోజుల్లో ఇవంతా కూడా ఎలా అయిపోయిందంటే పాశ్చాత్య సంస్కృతి యొక్క ప్రభావం వలన ఏమవుతుంది అంటే స్త్రీలు అంటే మన హిందూ ధర్మంలో ఒక దేవి స్థానంలో చూస్తాం అన్నమాట. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత. ఎక్కడైతే నారిని స్త్రీని పూజిస్తామో అక్కడ దేవతలు ఉంటారు అని చెప్పడం జరుగుతుంది. కానీ ఈ రోజు ఈ ఒక పాశ్చాత్య ఎడ్యుకేషన్ లో ఎట్లా ఉంటుంది అంటే స్త్రీలు అంటే ఒక భోగానికి సంబంధించినటువంటి వస్తువులుగా చూస్తారు. కాబట్టి అలాంటి మెంటాలిటీనే ఇప్పుడంతా చదివేది అదే ఉంటుంది. కాబట్టి టీచర్స్ కూడా అదే భావనతో స్టూడెంట్స్ ని చూడడం కానీ లేదా ఇంకా తన యొక్క కొలీగ్ టీచర్స్ ని చూడడం కానీ ఇవన్నీ కూడా సందర్భాలు ఏదైతే మనం చూస్తున్నామో ఇది రాంగ్ మెసేజ్ అనేటువంటిది వెళ్తూ ఉంది. అలాగే ఈ ఒక అన్య మతస్థులు కూడా డ్రైవర్స్ గా ఉండొచ్చు, ఇలా ఇప్పుడు స్కూల్ కి తీసుకెళ్లేటువంటి ఎన్నో ఇన్సిడెంట్స్ మనం చూస్తున్నాం కదా. ఇవన్నీ కూడా ఏమంటే ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో సరి అయినటువంటి నైతిక విలువలతో కూడుకున్నటువంటి వ్యవస్థ లేకపోవడం వల్ల ఈ దరిద్రమైనటువంటి ఒక స్థితి నిర్మాణం అయింది. వీటన్నిటికీ కూడా ప్రధానంగా మనం చేయాల్సిందంటే నైతిక విలువలతో కూడినటువంటి ఎడ్యుకేషన్ రావాలి, ఆ ఒక విద్య రావాలి. దానికోసము రాజ్యాంగంలో మార్పు. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది అంటారు ఓకే గవర్నమెంట్ చేస్తుంది, మనము కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేయాలి. ఇప్పుడు నేను ఒక ఆర్గనైజేషన్ పరంగా నేను ఎంత ప్రయత్నం చేయొచ్చు, ఇంకొకరు వేద పాఠశాల స్థాపన చేస్తారు అనుకుందాం, ఒక 20 మందికో 30 మందికో వాళ్ళు ఎడ్యుకేషన్ ఇస్తారు, అంతవరకే అవుతుంది కదా. అందుకే మనం ఏంటున్నామంటే ప్రతి ఒక్క దేవాలయ కేంద్రంగా ఒక వేద పాఠశాల ప్రభుత్వం ప్రారంభించాలి. ఎందుకంటే అన్ని కూడా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అంటే దేవాలయం అనేటువంటిది ఈ రోజు ప్రభుత్వం అండర్లో ఉంది కదా. ఒక సంస్కృత పాఠశాల, ఒక వేద పాఠశాల దేవాలయం కేంద్రంగా ప్రారంభం చేయండి, మీరు దాన్ని ప్రమోట్ చేయండి. ఈ రోజు సంస్కృతం డెడ్ లాంగ్వేజ్ అని చెప్తున్నారు కదా, ఎంత దారుణం ఇది. సో దానిని రివైవ్ చేయాల్సినటువంటి బాధ్యత ఎవరిది? ప్రభుత్వందే ఉంది కదా. ఈ రోజు సంస్కృతము ఎంత అద్భుత, అన్ని భారతీయ లాంగ్వేజెస్ సంస్కృతం నుండి వచ్చింది అని చెప్తున్నాం. కానీ ఎన్ని సంస్కృత పాఠశాలలు గవర్నమెంట్ నడిపిస్తున్నాయి, దానికి ఎంత ప్రమోషన్ చేస్తున్నాము? సంస్కృతంలో చదివితే ఈ స్కీమ్స్ ఉంటాయని చెప్పి మనం ఏమన్నా ప్రమోషన్ ఉందా? ఏమీ లేదు. అందువల్ల సంస్కృత పాఠశాలలు, వేద పాఠశాలలు గవర్నమెంట్ నుండి ప్రారంభం చేస్తే 5-6 years లో అద్భుతమైనటువంటి రిజల్ట్ వచ్చేస్తుంది. ఆ మార్పు అనేటువంటి నిజంగా అండి. మేము ఒక వ్యక్తితో మాట్లాడే టైంలో ఇదే విషయం మాట్లాడడం జరిగింది. ఒకప్పుడు పూర్వం కొన్ని వేలాది గురుకుల పాఠశాలలు ఉండేవి, లక్షలాది గురుకుల పాఠశాల అన్నారు, లక్షలాది గురుకుల పాఠశాల ఉండేది. ఇవాళ వేళ్ల పైన లెక్క పెట్టుకుందామన్నా కూడా కనిపించట్లేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నాం అని చెప్పేసి వాళ్ళు బాధపడతాం. సో ఇది మళ్ళీ కంబ్యాక్ ఇస్తే భారత్ ఏ రకంగా ఉండబోతా ఉంది రానున్న రోజుల్లో? ఖచ్చితంగా అండి. ఇది మీరు చూసుకోండి, మన భారతదేశం యొక్క విశ్వగురు యొక్క స్థానంలో వెళ్ళాలి అంటే మనము ఖచ్చితంగా వేద విద్యని మనము ఖచ్చితంగా ఇవ్వాలండి.
ఇప్పుడు ఉన్నటువంటి పేరెంట్స్ కి ఎలా అనిపిస్తుంది అంటే ఈ మోడర్న్ ఎడ్యుకేషన్ లేకపోతే ఎక్కడ నా పిల్లవాడు పూర్తిగా బ్యాక్వర్డ్కి వెళ్ళిపోతాడేమో, వానికి ఏమి రికగ్నిషన్ ఉండదేమో అని అనుకుంటున్నారేమో. కానీ మీరు చూడండి ఇప్పుడు ఎలాంటి ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేటువంటిది ప్రారంభమైందంటే ఇప్పుడు ఇక్కడ కొత్తపేటలో డామరేశానంద గురుకుల విద్యం అనేటువంటి ప్రారంభం చేశారండి. ఓకే. గురుకుల విద్య ప్లస్ ఆధునిక విద్య = సంపూర్ణ విద్య అని చెప్పేసి వాళ్ళు నేర్పిస్తున్నారు. వేద విద్యతో పాటు వాళ్ళు కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ నేర్పిస్తున్నారు. అంటే ఎప్పుడైతే వేద విద్యని వాళ్ళు నేర్చుకుంటారో, సంస్కృతం నేర్చుకుంటారో, వాణి శుద్ధి అవుతుంది, వాక్ శుద్ధి అవుతుంది. సంస్కృతం ఒక్కసారి వచ్చింది అంటే ఇంగ్లీష్ అనేటువంటిది అనర్గళంగా మాట్లాడగలుగుతాడు. అది రిసర్చ్ అండి ఇది. ఈ రోజు తెలుగు వాడు తెలుగు మాట్లాడడానికి కూడా వాడికి వస్తలేదు. ఇంకా ఇంగ్లీష్ ఏం మాట్లాడతారు అది కూడా సగం సగం మాట్లాడుతున్నాడు. మాతృభాషని కూడా సరిగ్గా నేర్పించలేకపోతున్నాము. అది ఇంగ్లీష్. మీరు ఎవరినైనా తెలుగులో ఇంటర్వ్యూ చేయండి, అందులో వాళ్ళు ఎన్ని ఇంగ్లీష్ పదాలు వాడతారు అనేటువంటిది మీరు చూడండి, అర్థమవుతుంది. అంటే వాడు మాతృభాష కూడా మనం ఈ రోజు ఈ రోజు దౌర్భాగ్యమైన స్థితి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో తెలుగు అనేటువంటిది కంపల్సరీ లేదు. అంటే ఎట్లా ఉంటుంది చెప్పండి. అందువల్ల భారతదేశం అనేటువంటిది మీరు చెప్పినట్టు వేద విద్య అనేటువంటిది మళ్ళీ ప్రారంభం అయితే వేద విద్యతో పాటు మోడర్న్ విద్య అనేది ఖచ్చితంగా నేర్పిస్తారు. దాంట్లో ఎలా ఉంటుంది మీరు ఒక్క 2 నిమిషాలు నేను మీకు చెప్తాను. ప్రభు శ్రీరామచంద్రుల వారు ఉండొచ్చు, లేదా శ్రీకృష్ణ పరమాత్ముడు ఉండొచ్చు. ఏదైతే వాళ్ళు ఒక ధర్మ సంస్థాపన చేశారో, శ్రీకృష్ణ పరమాత్ముడు అవతారం తీసుకుని వచ్చినా కూడా వాళ్ళు సాందీపని గురుకులంలో వేద విద్య అని వాళ్ళు నేర్చుకుంటారు. అవును. వారికి కూడా గైడ్ చేసింది విశ్వామిత్ర మరియు వశిష్ఠ మహర్షుల వారు వారికి గైడ్ చేస్తారనమాట. ఎట్లా ముందుకెళ్ళాలి. రామరాజ్యం స్థాపన కోసము శ్రీరామచంద్రుడు, ధర్మరాజ్య స్థాపన కోసము శ్రీకృష్ణ పరమాత్ముడు. తరువాత కాలంలో మనం చూసుకుంటే మీకు ఆర్య చాణుక్యుల వారు వేద విద్యతో గురుస్థానంలో ఉండి ఆర్య చాణుక్యుల వారు చంద్రగుప్త మౌర్యుడు వాణిని మాధ్యమంగా చేసుకుంటే మౌర్య సామ్రాజ్యాన్ని నిర్మాణం చేశారు. మౌర్య సామ్రాజ్యం అనేటువంటిది ఒక నైతిక విలువలతో కూడినటువంటి సామ్రాజ్యం మనం చెప్తాము. దానికి కారణం ఎవరు? ఆర్య చాణుక్యుల వారు. ఆర్య చాణుక్యుల వారు ఒక గురువు స్థానంలో ఉండి వాళ్ళు చేశారు. తర్వాత మనం చూసుకుంటే విజయనగర సామ్రాజ్యం. విజయనగర సామ్రాజ్యంలో మీకు హరిహర బుక్కరాయలు అనేటువంటి ఇద్దరిని, వాళ్ళు ముస్లిం ధర్మాన్ని స్వీకరించినటువంటి వాళ్ళని మళ్ళీ హిందూ ధర్మంలో తీసుకొచ్చి వాళ్ళని తయారు చేసి అద్భుతమైనటువంటి విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపన చేయడానికి కారణ విద్యారణ్య స్వాముల వారు. అంటే వాళ్ళు కూడా ఒక గురువు స్థానంలో ఉండి వాళ్ళు ఇది చేశారు. తర్వాత ఛత్రపతి శివాజీ మహారాజ్ ఏదైతే హిందవీ స్వరాజ్య స్థాపన చేశారో వాళ్ళకి గురువు స్థానంలో ఉండి గైడ్ చేసింది సమర్థ రామదాస స్వాముల వాళ్ళు. అంటే ఈ ఒక గురువులు ఋషిమునులే ఇప్పటి వరకు ధర్మ సంస్థాపన కార్యం చేస్తూ వచ్చారు. భారతదేశాన్ని అద్భుతమైన స్థితిలోకి తీసుకెళ్లారు. అందువల్ల మళ్ళీ భారతదేశాన్ని విశ్వగురు స్థానం తీసుకెళ్లాలి అంటే వేద విద్యనే మనకు కావాలి. ఈ విద్య అనేటువంటిది మనకి సరిపోతుంది. రైట్ అండి, చాలా మంచి సందేశం ఇచ్చారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. చాలా చాలా ధన్యవాదాలు, కృతజ్ఞతలు.